చాలామంది అతిమూత్రం అంటే ఓవర్ యూరినేషన్ సమస్యతోటి బాధపడుతూ ఉంటారు. ఇబ్బంది పెట్టే ఈ సమస్యకు చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకోబోతున్నాం. మోడర్న్ లైఫ్ స్టైల్, ఆధునిక జీవన శైలిలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిలో మూత్ర సంబంధిత సమస్యలు ముఖ్యమైనవి. మళ్ళీ వీటిలో కూడా కొన్ని తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని కలిగించే ఉంటాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది అతి మూత్రం. ఈ సమస్య మనల్ని ఎలా వేధిస్తుంది, అలాగే దీనికి కారణాలు ఏమిటి, ఇంకా మన ప్రాచీన ఆయుర్వేదం ఈ విషయంలో ఎలాంటి చక్కటి పరిష్కారాలని చూపిస్తుంది, వీటన్నిటిని వివరంగా తెలుసుకుందాం. అసలు అతిమూత్రం అంటే ఏమిటి, ముందు ఇది తెలుసుకోవాలి. చూడండి, ఈ పేరులోనే ఉంది. అతిమూత్రం అంటే స్పష్టంగా ఆ పేరే మనకి దీని గురించి చెప్తూ ఉంటుంది. మాటి మాటికి మూత్రానికి వెళ్లాల్సి రావటం, పైగా ప్రతిసారి కూడా సాధారణం కంటే అంటే నార్మల్ క్వాంటిటీ కంటే కూడా ఎక్కువ మోతాదులో మూత్రం రావటం అనేది దీని ప్రధానమైన లక్షణం. ఈ పరిస్థితి మన రోజువారీ పనులకి తీవ్రమైనటువంటి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ప్రధానంగా రాత్రిపూట నిద్రని ఇది దూరం చేస్తుంది. మరి ఆయుర్వేదం సంక్షేప్త క్రియాయోగో నిదానశచ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. అతిమూత్రం వెనక కారణాలు ఏమిటి, వీటి ముందు తెలుసుకోవాలి. నిజానికి ఈ సమస్యకి అనేక కారణాలు ఉన్నాయి, అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. వీటిలో ముందుగా మనకు గుర్తుకు రావాల్సింది మధుమేహం. మధుమేహం అతిమూత్రానికి ఒక ముఖ్యమైన కారణం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఏం జరుగుతుంది, శరీరం అదనపు చక్కెరని బయటకు పంపించాలి కదా, అందుకని ఆ ప్రయత్నంలో భాగంగా ఎక్కువ మూత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొన్ని రకాల కిడ్నీ సమస్యలు ఇవి కూడా అతిమూత్రానికి దారితీసే అవకాశం ఉంటుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు ద్రవాలని నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అలాగే ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సింది డయూటిక్స్ గురించి, మూత్రల ఔషధాలు. వీటిని వాడుతున్నప్పుడు న్యాచురల్గానే మూత్ర విసర్జన అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇవి శరీరం లోపల ఉండేటువంటి అదనపు ద్రవాలని బయటకు పంపించడానికి వీటిని సాధారణంగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటి వల్ల అతిమూత్రం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అసలైన కారణం ఏంటంటే మానసిక ఒత్తిడి, న్యూరోజెనిక్ బ్లాడర్ అంటారు. ఈ మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఇవి కూడా ఈ సమస్యకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. తీవ్రమైన ఒత్తిడిగా ఉన్నప్పుడు శరీరంలో హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. మూత్ర విసర్జన దీంతో ఎఫెక్ట్ అవుతుంది. నీళ్ళని ఎక్కువగా పదే పదే తాగటం కూడా తాత్కాలిక అతిమూత్రానికి దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాలలో చక్కటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి, ఆయుర్వేద గృహ వైద్యం. ఇవి సహజమైన పరిష్కారాల కింద మీకు పనిచేస్తాయి. ఈ సమస్య ఉన్నప్పుడు వైద్య చికిత్స తీసుకుంటూనే మెయిన్ ట్రీట్మెంటు, ఇంటి వద్ద కొన్ని మీరు ఆయుర్వేద చిట్కాలని, ప్రథమ చికిత్సని ట్రై చేయొచ్చు. ఇవి అతిమూత్రం తాలూకు ఆ ఇబ్బందిని తగ్గించడానికి సహాయపడతాయి. వీటి స్పెషాలిటీ ఏమిటంటే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు, న్యాచురల్గా ఉంటాయి ఇవి. కాబట్టి వీటిని మీరు ట్రై చేయొచ్చు. ఇలాంటి వాటిలో ఒక మంచి కాంబినేషను నల్ల నువ్వులు, వాము, అలాగే వరి పేలాలు. వేయించిన నల్ల నువ్వుల పొడి, వేయించిన వాము పొడి, అలాగే వరి పేలాలు అంటే వడ్లని మామూలుగా పాప్కార్న్ వేయించినట్టుగా వేయిస్తాం, ఆ తర్వాత దాన్ని పొడి చేస్తాం. ఇలాంటి వరి పేలాల పొడి సమాన మోతాదులో తీసుకోవాలి. ఈ మూడింటిని కూడా చక్కగా కలిపి ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూట 2.5 గ్రాములు అంటే ఏంటంటే దాదాపుగా ఒక అర టీ స్పూన్ ఈ పొడిని, ఈ మిశ్రమాన్ని సుమారుగా 100 మిల్లీలీటర్ల నీళ్ళకి కలిపి లోపలికి తీసుకుంటూ ఉండాలి. అంటే దాదాపుగా ఒక అర గ్లాస్ నీళ్ళకి. ఇది శరీరంలో ద్రవాల నియంత్రణకి సహాయపడుతూ ఉంటుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది తంగేడు. తంగేడు మొక్క సమూలం అంటే ఏంటంటే మొక్క పూర్తిగా అంటే పంచాంగాలు అంటే అన్ని పార్ట్స్, మొక్కలోనే అన్ని పార్ట్స్ని తీసుకున్నప్పుడు సమూలం అంటాం, అంటే వేరుతో సహా. లేదా తంగేడు పూలను కూడా ఎండించి పొడి చేసుకోవాలి, మొత్తం మొక్కని కానీ లేకపోతే తంగేడు పూలను కానీ. ఈ పొడికి సమాన మోతాదులో పంచదార పొడి కలిపి నిల్వ చేసుకోవాలి. ఇక్కడ పంచదార కలుపుతున్నాం అంటే షుగర్ లేకుండా అతిమూత్రం ఉన్న సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. ఉదయం సాయంత్రం వేళలో 1 లేదా 2-3 వరకు కూడా ఆ పొడిని తీసుకోవచ్చు. అన్ని గ్రాముల పొడిని 50 మిల్లీలీటర్ నీళ్ళకి అంటే దాదాపుగా ఒక అరకప్పు నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే అతిమూత్రం సమస్య కంట్రోల్లోకి వస్తుంది. అలాగే మరొక ఆసక్తికరమైనది వేప చెక్క. ముదురు వేప చెక్కని ఎండబెట్టి పొడి చేసుకొని సిద్ధం చేసుకోవాలి. ఈ వేప చెక్క పొడికి సమానంగా పంచదార కలిపి ఉంచుకోవాలి. ఉదయం సాయంత్రం వేళల్లో 1 నుంచి 2 గ్రాములు అంటే దాదాపుగా ఒక పావు టీ స్పూన్ ఈ పొడిని 50 మిల్లీలీటర్ల పాలకి కలిపి తీసుకుంటూ ఉంటే అతిమూత్రం కంట్రోల్లోకి వస్తుంది. వేప శరీరంలో ఉండేటువంటి అదనపు వేడిని తగ్గిస్తుంది, అతిమూత్రాన్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే మరొక అమేజింగ్ మెడిసిన్ కాంబినేషను మామిడి ఆకులు, అలాగే మామిడి పిందెలు.
ఎండిన మామిడి ఆకులు లేదా మామిడి పిందెలతోటి పొడి చేసుకోవాలి. పొడి చేసుకోవటం అంటే ఎప్పుడు కూడా ఎండబెట్టే పొడి చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకోండి. ఈ పొడిని 2 పూట్ల కూడా ప్రతిసారి 2 గ్రాముల మోతాదుగా 50 మిల్లీలీటర్ నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉంటే అతిమూత్రం కంట్రోల్లోకి వస్తుంది. అలాగే మరొక అమేజింగ్ కాంబినేషను నల్ల నువ్వులు, పసుపు, తాటి బెల్లం, అలాగే త్రిఫల చూర్ణం. ఒక్కో భాగం చొప్పున వేయించిన నల్ల నువ్వుల పొడి, పసుపు పొడి, తాటి బెల్లం పొడి వీటిని తీసుకోండి. తురుము పొడి అంటే వీటిని 3 భాగాలు, వీటికి త్రిఫల పొడి కలపండి. ఈ మొత్తం ఎంత తీసుకున్నారో దానికి 3 భాగాలు. ఈ మొత్తాన్ని మిక్సీలో వేసి చక్కగా కలిసిపోయేలాగా మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఔషధం సిద్ధమవుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో నిల్వ చేసుకోండి. రోజుకి 2 సార్లు ప్రతిసారి కూడా 2 నుంచి 5 గ్రాముల మోతాదుగా ఈ ఔషధాన్ని వాడుతూ ఉండండి. త్రిఫల శరీరాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఇంకొక మంచి కాంబినేషను మిరియాలు, సొంఠి, అలాగే పటిక బెల్లం. మిరియాలు, సొంఠి అంటే ఎండబెట్టినటువంటి అల్లం, ఇంకా పటిక బెల్లం, వీటి పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోండి. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రతిసారి కూడా 2 గ్రాముల ఈ పొడిని 5 మిల్లీలీటర్ నెయ్యి తోటి కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ అతిమూత్రం సమస్యలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఇంకో కాంబినేషను నల్ల నువ్వులు, వాము, తుంగముస్తలు, దాల్చిన చెక్క, ఇంకా జాపత్రి. దాదాపుగా 100 గ్రాములు వేయించిన నల్ల నువ్వుల పొడి, అలాగే 50 గ్రాముల వేయించిన వాము పొడి, 50 గ్రాముల తుంగముస్తల పొడి. ఇది వాగుల దగ్గర తుంగ గడ్డి దొరుకుతుంది. మీరు ఒకవేళ వీటిని పొడి చేసుకోకపోతే, తుంగగడ్డల్ని సంపాదించుకోలేకపోతే పచారీ కోట్ల నుంచి తెచ్చుకోవచ్చు. అలాగే 25 గ్రాముల దాల్చిన చెక్క పొడి, ఇంకా 25 గ్రాముల జాపత్రి, వీటన్నిటిని కలిపి సిద్ధం చేసుకోండి. రోజుకి 2 సార్లు ప్రతిసారి కూడా 2 గ్రాముల ఈ పొడిని 5 మిల్లీలీటర్ల తేనెతోటి, అంటే దాదాపు 1 టీ స్పూన్ తేనెతోటి తీసుకుంటూ ఉండండి. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇంకొక మంచి కాంబినేషను పసుపు, ఉసిరిక, అలాగే సైంధవ లవణం, రాక్ సాల్ట్. పసుపు, ఉసిరి, ఇంకా సైంధవ లవణం పొడుల్ని సమానంగా కలపండి. ఉసిరి అంటే ఆ కండభాగాన్ని చెక్కి ఎండబెట్టి పొడి చేసుకోవాలి, అయితే ఉసిరి ఒలుపుని తెచ్చి పొడి చేసుకోవచ్చు. ఈ మూడింటిని కలిపి నిల్వ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని రోజు 2 పూట్ల ప్రతిసారి కూడా 1 నుంచి 2 గ్రాములు మోతాదుగా 50 మిల్లీలీటర్ల మజ్జిగకి కలిపి తీసుకుంటూ ఉండండి. ఇది శరీరంలో దోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. మరొక మంచి కాంబినేషను నాగకేశరం. ఈ నాగకేశరాలు అనేవి మీకు ఆయుర్వేద మురికిల మ్యాంగళ్ళలో దొరుకుతాయి. వీటిని ఫ్లవర్ బడ్స్ వీటిని తెచ్చుకొని పొడి చేసుకొని సిద్ధం చేసుకోండి. ప్రతిరోజు కూడా 2 పూట్ల ప్రతిసారి 2 గ్రాముల నాగకేసర చూర్ణాన్ని 50 మిల్లీలీటర్ల మజ్జిగకి కలిపి తీసుకుంటూ ఉండండి. దీంతో అతిమూత్రం కంట్రోల్లోకి వస్తుంది. మరొక మంచి కాంబినేషను జాజికాయ, అలాగే పచ్చ కర్పూరం. ఈ 20 గ్రాముల జాజికాయ పొడికి 1 గ్రాము పచ్చ కర్పూరం కలపండి. ఈ పచ్చకర్పూరం అంటే ఏంటంటే అసలు కర్పూరం ముద్ద కర్పూరం ఫామ్లో మన మొక్క నుంచి వస్తుంది. దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి పచ్చకర్పూరం చేస్తారు ఇంటర్నల్ యూస్కి. అయితే మనం చాలామంది వాడేది హారతి కర్పూరం, అది ఇక్కడ కలపకూడదు, అది కెమికల్గా తయారయ్యేది. ఇక్కడ మీరు పచ్చకర్పూరం తీసుకోవాలి. దీన్ని తిరుపతి లడ్డూలు ఇలాంటి వాటి తయారీలో కూడా వాడటం మీరు గమనించి ఉంటారు. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు ప్రతిసారి కూడా 2 లేదా 3 చిటికెల మోతాదుగా తగినంత తేనెతోటి కలిపి తీసుకుంటూ ఉంటే అతిమూత్రం కంట్రోల్ అవుతుంది. ఇది నర్వస్ సిస్టమ్ మీద సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది. న్యూరోజెనిక్ బ్లాడర్లో బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మరొకటి జాపత్రి పొడి, పంచదార సమాన మోతాదులో కలిపి సిద్ధం చేసుకోండి. మనం ఈ ఫార్ములేషన్స్లో పంచదార అని చెప్పిన ప్రతిసారి కూడా ఇది డయాబెటిక్స్కి యూస్ఫుల్ కాదు, మిగతా వాళ్ళకి యూస్ఫుల్ అని అర్థం. రోజుకి 2 సార్లు ప్రతిసారి కూడా 1 గ్రాము ఈ పొడిని 50 మిల్లీలీటర్ నీళ్ళ కలిపి తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. అతిమూత్రం కంట్రోల్లోకి వస్తుంది. ఇలాంటిది మరొకటి వాము, నల్ల నువ్వులు, అలాగే బెల్లం కాంబినేషన్. వేయించిన వాము పొడి, వేయించిన నల్ల నువ్వుల పొడి, అలాగే బెల్లం తురుము సమాన మోతాదులో కలిపి నిల్వ ఉంచుకోండి. రాత్రి పడుకునే ముందు 5 గ్రాముల ఈ మిశ్రమాన్ని 50 నుంచి 20 మిల్లీలీటర్ నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే 60 మిల్లీలీటర్ నీళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. ఈ అతిమూత్రం సమస్య కంట్రోల్లోకి వస్తుంది. ఇవేవి కాకపోతే సింపుల్గా వేప గింజల లోపల పప్పు ఉంటుంది చూసారా, దాన్ని రోజుకి 2 సార్లు ప్రతిసారి కూడా 2 పప్పుల చొప్పున తీసుకుంటూ ఉండాలి. వేపలో ఉండే సహజ గుణాలు అతిమూత్రంలో ఉండేటువంటి ఇబ్బందిని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే మరొక మంచి కాంబినేషను అత్తిపత్తి, ఇంకా బెల్లం. టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు. అత్తిపత్తి ఆకు, బెల్లం సమాన మోతాదులో తీసుకొని మెత్తగా నూరండి. కుంకుడు గింజంతా మాత్రలు చేసుకొని నిల్వ చేసుకోండి. వీటిని ఆరబెట్టుకొని బాటిల్లో పోసుకోవాలి. రోజుకి 2 సార్లు ప్రతిసారి ఒక మాత్ర చొప్పున దీని లోపలికి తీసుకుంటూ ఉండాలి.
అత్తిపత్తి ఈ మూత్ర విసర్జన వ్యవస్థ పైన పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. మరొక మంచి కాంబినేషను తంగేడు పూలు, గసగసాలు, నల్ల నువ్వులు. ఎండిన తంగేడు పూల పొడి, గసగసాలు అలాగే నల్ల నువ్వుల పొడుల్ని సమాన మోతాదుగా కలిపి ఉంచుకోండి. రోజుకి 2 సార్లు, ప్రతిసారి కూడా 5 గ్రాముల ఈ పొడిని 200 మిల్లీలీటర్ల నీళ్లలో వేసి దాన్ని దాదాపు 100 మిల్లీలీటర్కి దించాలి. ఇలాగ 100 మిల్లీలీటర్ నీళ్లు మిగిలే వరకు చిన్న మంట మీద మరిగించండి. చల్లార్చి వడపోసుకొని తాగుతూ ఉండండి. ఇక దీనికి కొన్ని చక్కని ఆయుర్వేద ఔషధాలు కూడా ఉంటాయి. వీటిని మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగ ఈ చిట్కాలతో పాటుగా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అయితే చెప్పుకున్నట్టుగా తప్పనిసరిగా ఆ క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ సలహాతోటే దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే దీని మోతాదు కానీ అది కానీ కండిషన్ బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తారకేశ్వర రస్. 2 పూట్ల కూడా ప్రతిసారి 2 మాత్రల చొప్పున ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. లేదా 40 గ్రాముల మేడిపళ్ళ పొడిలో 5 నుంచి 10 గ్రాముల తారకేశ్వర రసాన్ని కలిపి మెత్తగా నూరి 40 పొట్లాలు కట్టి రోజుకి 2 సార్లు, ప్రతిసారి కూడా ఒక పొట్లంలో ఉండే ఔషధాన్ని 50 మిల్లీలీటర్ నీటితోటి కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకోటి మూత్ర సంగ్రహణ క్వాదం. సంగ్రహించడం అంటే ఎక్కువగా ఉండేదాన్ని తగ్గించడం. ఉదయం రాత్రి ఆహారానికి 15 నిమిషాల ముందు 15 మిల్లీలీటర్ల ఈ ఔషధాన్ని సమానంగా నీళ్లు కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చందనాసం లేదా జాంబవాసం. జాంబం అంటే ఏంటంటే నేరేడు. ఇలాగ మంచి గంధంతో కానీ నేరేడుతో కానీ తయారయ్యేటటువంటి ఒక ఆస్వారిష్ట ప్రిపరేషన్ ఇది. 2 పూట్ల ఫుడ్ తర్వాత ప్రతిసారి కూడా 10 నుంచి 20 మిల్లీలీటర్ల ఈ ఔషధాన్ని సమానంగా నీళ్లు కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆయుర్వేద చిట్కాలు కానీ, ఈ మిగతా ఈ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ వైద్య సలహాతో తీసుకుంటే మంచి రిలీఫ్ని ఇస్తాయి. అయితే చెప్పుకున్నట్టుగా సమస్యకి అసలు కారణాన్ని గుర్తించడం అవసరం. పాలియూరియా అనేది అనేక కారణాల వల్ల వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. కాబట్టి వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలంటే దాన్ని మీరు ముందు యాక్ట్ చేయాల్సింది మీరే. కాబట్టి మీ చేతుల్లోకి తీసుకోవాలి. ఇలాంటి ఈ సహజ పద్ధతుల్ని అవలంబిస్తూ మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.